హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూ చూస్తే నచ్చినట్టు లైక్ చేయండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెషర్ లింక్, వాన్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని డౌన్లోడ్ వేసుకుని నెట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉండే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రెషర్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ వేసుకొని క్లియర్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. ఏదైనా ఇలా మీకు నచ్చిన కలర్స్ పెట్టేసుకోండి. సెలెక్ట్ అన్నీ టెక్స్ట్ లేయర్ యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫింగర్స్తో ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుంది. యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో ఇలా. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి ఇక్కడ ఇలా. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి ఇక్కడ. యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చిన ఫోటోని. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టేసుకోండి ఇలా. మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఇలా. మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఎడి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా. యాడ్ చేసుకుని కిందికి డ్రాగ్ చేసి రైట్ సైడ్ రిమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇందు వరకు. ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని మీరు ఆన్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఈ ఫోటోలో కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే ఇలా వస్తుంది. గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేజ్ లేయర్ వేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలానే. సో మళ్ళీ గ్రూప్ 3 క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేజ్ లేయర్ వేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి ఇలా. మళ్ళీ ఇక్కడ మీకు ప్లస్ అని క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి ఇలా. యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే గ్రూప్ 1 క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి ఇలా. యాడ్ చేసుకొని కిందకి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఆన్ చేసుకొని ఫోటో లైన్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేజ్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి షర్మిలానే మళ్ళీ గ్రూప్తో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేజ్ లేయర్ వేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి ఇలా. సో మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి ఇలా. యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా. యాడ్ చేసుకుని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ ట్రిమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఒకటి యాడ్ చేసి మీరు ఆన్ చేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని గ్రూప్లో క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఫోటోలను క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ఎంతైనా గ్రూప్ 3 క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఫోటోలను కిందికి డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. మనం ఇక్కడ ఉందాక 4.17 దగ్గర ఇక్కడ 6.8 దగ్గర ఫోటో యాడ్ చేసినాం కదా. ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఇలా. ఇలా వస్తుంది ఇలా. సో మళ్ళీ ఇక్కడ కూడా 8.
00 దగ్గర ఉన్న ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అలా వస్తుంది వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కార్డులు ఎక్స్పోర్ట్ చేసుకోండి.